ఈరోజు రాశిఫలం డిసెంబర్ 21, 2025. అనేక రాసుల వారికి ప్రయోజనాలు, పురోగతి మరియు ఆనందాన్ని తెస్తుంది. మేషం, మిథునం, కర్కాటకం మరియు మీనం రాసుల వారు ఆర్థిక మరియు వృత్తిపరమైన సానుకూల ఫలితాలను చూడవచ్చు. వృషభం, తుల మరియు మకర రాసుల వారు ఖర్చులు, ఆరోగ్యం మరియు కుటుంబ వివాదాల గురించి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ, వైవాహిక జీవితం మరియు ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో సంయమనం మరియు జ్ఞానంతో వ్యవహరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. డిసెంబర్ 21 అనేక రాసుల వారికి అదృష్టానికి కొత్త ద్వారాలు తెరవవచ్చు. మరికొందరు జాగ్రత్తగా మరియు సంయమనంతో ముందుకు సాగాలి. ఆదివారం రాశిఫలం కెరీర్, డబ్బు, ప్రేమ, కుటుంబ జీవితం మరియు ఆరోగ్యం యొక్క అన్ని అంశాలపై వెలుగునిస్తుంది. కొన్ని రాసుల వారు ఈరోజు తమ కృషికి ప్రతిఫలాలను పొందుతారు. మరికొందరు వ్యతిరేకత, ఖర్చులు లేదా ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆదివారం అయినప్పటికీ, ఈ రోజు చాలా మందికి పని, పెట్టుబడులు మరియు భవిష్యత్తు ప్రణాళికల పరంగా చాలా ముఖ్యమైనది. గ్రహాలు మరియు నక్షత్రాలు సరైన నిర్ణయాలు లాభానికి దారితీస్తాయని, తొందరపాటు నష్టాలకు దారితీస్తుందని సూచిస్తున్నాయి. ఈరోజు శుభప్రదంగా ఉంటుందా లేదా సవాలుతో కూడుకున్నదా? ఏ రాశివారికి ఆర్థిక లాభాలు కలుగుతాయో? ప్రేమలో ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఎవరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనే దాని గురించి తెలుసుకోవాలంటే డిసెంబర్ 21వ తేదీకి సంబంధించిన వివరణాత్మక జాతకాన్ని చూడండి. నేటి మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చాలా మంచి మరియు శుభప్రదమైన రోజు కావచ్చు. మీరు మీ కష్టానికి పూర్తి ప్రతిఫలం పొందుతారు. మీ పనికి పనిలో ప్రశంసలు లభిస్తాయి. దీని వలన ఉన్నతాధికారులతో మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో పాల్గొన్నవారు ఈరోజు మంచి లాభాలను ఆర్జించే అవకాశముంది. మీరు మంచి ఆర్థిక లాభాలను అనుభవిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రేమ మరియు వైవాహిక జీవితం ఆనందం మరియు శాంతితో కూడిన రోజుగా ఉంటుంది. నేటి వృషభరాశి. ఆదివారం వృషభరాశి వారికి మిశ్రమ రోజు కావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గత కొన్ని రోజుల కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు ఈరోజు కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని ఆలోచిస్తారు, కానీ మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఉండాలి. కొంతమంది ప్రత్యర్థులు మిమ్మల్ని ముంచెత్తవచ్చు. ఈరోజు మీరు మీ కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామితో సమన్వయాన్ని కొనసాగించాలి. ప్రేమ సంబంధంలో ఉన్నవారికి వారి భాగస్వామి చెప్పేది అసహ్యంగా అనిపించవచ్చు. ఇది విభేదాలకు దారితీస్తుంది. మీ ఖర్చులు ఈరోజు పెరగవచ్చు. పాత సమస్య మళ్లీ తలెత్తవచ్చు. దీని వలన మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. ఈ రోజు మిథున రాశి వారికి ఆదివారం మంచి, ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన రోజు. మీరు ఒత్తిడి లేని జీవితాన్ని గడపగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి మరియు అనుకూలమైన రోజు ఉంటుంది. ఆర్థిక లాభం పొందే అవకాశం కల్పించే కొన్ని అవకాశాలు ఈ రోజు తలెత్తవచ్చు. ఈ రోజు భౌతిక సుఖాలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. మీ సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. ఆరోగ్యం పరంగా మీ ఆహారం బాగుంటుంది. వ్యాపారంలో పాల్గొన్నవారు మంచి లాభాలను చూడవచ్చు. ఈ రోజు కర్కాటక రాశి జాతకం. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో మంచి రోజు. ఆకస్మిక ఆర్థిక లాభం సంకేతాలు ఉన్నాయి మరియు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక శ్రేయస్సును పెంచుతుంది. ఈ రోజు ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. ఇంకా ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి ప్రయత్నించేవారు విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం కుటుంబంలోని ప్రతి సభ్యునికి మద్దతుగా ఉంటుంది. ప్రేమలో మీరు ఈ రోజు మీ భాగస్వామితో బయటకు వెళ్ళవచ్చు.
మీరు మీ భాగస్వామి నుండి ఒక ముఖ్యమైన బహుమతిని పొందవచ్చు. మీరు మీ చదువుపై దృష్టి పెడతారు కాబట్టి ఈరోజు విద్యార్థులకు మంచి రోజు. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. అయితే ఈ సాయంత్రం మీరు అనవసరమైన వాదనలలో పాల్గొనకుండా ఉండాలి. ఈ రోజు మీరు మతపరమైన కార్యకలాపాలలో ఆసక్తి చూపుతారు. నేటి సింహరాశి జాతకం. సింహరాశి వ్యక్తులు ఈరోజు మంచి మరియు అద్భుతమైన అవకాశాన్ని పొందవచ్చు. ఇది మీకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు లాభం మరియు పురోగతితో నిండి ఉంటుంది. మీ కార్యాలయంలో మీ గౌరవం మరియు ప్రభావం పెరుగుతుంది. ఉద్యోగ మార్పు కోరుకునేవారు విజయం సాధించవచ్చు. ఇది కలల ఉద్యోగానికి అవకాశాన్ని తెరుస్తుంది. ఈ రోజు పూర్వీకుల ఆస్తి విభజనలో మీరు గణనీయమైన వాటాను పొందవచ్చు. మీ వైవాహిక మరియు ప్రేమ జీవితంలో మీరు మీ భాగస్వామి భావాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది విభేదాలకు దారితీస్తుంది. ఈ రోజు వేరొకరి వాహనాన్ని అరువుగా తీసుకోకుండా ఉండండి. నేటి కన్య రాశి జాతకం. కన్య రాశి వారికి ఈ రోజు మంచి మరియు ఆహ్లాదకరమైన రోజు. పనిలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొంత అదనపు ప్రయత్నం చేయడం వల్ల మీకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. మీ తెలివితేటలు మరియు సామర్థ్యం ఏవైనా పెండింగ్ పనులను సులభంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడతాయి. మీరు మీ మాటలను నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ మరియు సామరస్యాన్ని కొనసాగించడం అవకాశాల కోసం చాలా ముఖ్యమైనది. ఈరోజు మీరు మీ పిల్లల గురించి కొంత ఆందోళన చెందవచ్చు మరియు మీరు వారి చదువులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో మీరు మీ ప్రేమికుడితో తగినంత ప్రేమ మరియు ప్రేమను అనుభవిస్తారు. మీ ఆరోగ్యం ఈరోజు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. ఈరోజు తుల రాశి వారు అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు. వారు తమ పనిలో వివిధ అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీ శత్రువులు పనిలో మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు సవాళ్లను బాగా నిర్వహిస్తారు. ఈరోజు అనవసరమైన విభేదాలను నివారించండి, ఎందుకంటే ఇది సమయం వృధా చేస్తుంది. మీ వివాహ జీవితంలో మంచి సామరస్యం మరియు ప్రేమ ఉంటుంది. మీ సుఖాలు మరియు విలాసాలు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఈరోజు వృశ్చిక రాశివారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీ కొన్ని సమస్యలను పరిష్కరించుకునే రోజు. మీరు మీ కష్టానికి మంచి ప్రతిఫలాలను పొందుతారు. మీరు పనిలో అవకాశాన్ని పొందవచ్చు. ఆర్థిక విషయాలలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు అదనపు ఆదాయ వనరుల పెరుగుదలను చూడవచ్చు. భూమి లేదా ఇంటి కొనుగోలు లేదా అమ్మకంలో పాల్గొన్న వారికి మంచి ఒప్పందం కుదుర్చుకోవచ్చు. వైవాహిక జీవితంలో మీ భాగస్వామితో ప్రేమ మరియు సంబంధాలు బాగుంటాయి. ఈరోజు మీరు ఏవైనా ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీరు బయట తినడం లేదా త్రాగడం మానుకోవాలి. నేటి ధనుస్సు రాశివారు. ధనుస్సు రాశివారికి ఈ రోజు పనిలో కష్టపడి పనిచేసే రోజు. ఇది మీకు మంచి విజయాన్ని తెస్తుంది. ఈ రోజు పూర్తి కాని పనులు పూర్తవుతాయి, కానీ మీరు ఓర్పు మరియు సంయమనంతో చేయాలి. ఈ రోజు ఆర్థిక లావాదేవీలలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని అప్పు అడగవచ్చు. ఈ రోజు మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారు ఈ రోజు గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు వేరే చోట నుండి మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా అందుతాయి. ఈ రోజు మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఉపశమనం కలిగిస్తుంది. మీరు మీ పనిలో మరింత జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు మీ అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి.
మీరు మీ కోపాన్ని కూడా నియంత్రించుకోవాలి. మీ జీవిత భాగస్వామితో మీకు ఏదైనా విషయంలో విభేదాలు ఉండవచ్చు. దానిని మీరు ఈరోజు పరిష్కరించుకుంటే మంచిది. ఈరోజు మీ అత్తమామల నుండి మీకు గణనీయమైన ప్రయోజనం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తిలో మీ వాటా నుండి మీరు గణనీయమైన మొత్తంలో సంపదను కూడబెట్టుకుంటారు. నేటి కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగం మరియు కెరీర్ పరంగా మంచి రోజు. మీరు కొత్త బాధ్యతలు మరియు సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ వ్యాపారంలో ఏవైనా పెట్టుబడులు పెట్టడం తెలివిగా ఉంటుంది. మీ నెరవేరని కోరికలు ఈరోజు నెరవేరవచ్చు. మీ వైవాహిక జీవితంలోని కొన్ని సమస్యలు ఈరోజు పరిష్కరించబడతాయి మరియు మీ ప్రేమ జీవితం ప్రేమతో నిండి ఉంటుంది. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారి అన్వేషణ ఈరోజు నెరవేరవచ్చు. ఈరోజు మీనరాశి వారికి ఈరోజు మంచి మరియు ప్రయోజనకరమైన రోజు కావచ్చు. దూరపు బంధువు నుండి మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. మీ స్నేహితులు మరియు బంధువుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీరు ఈరోజు ఏదో ఒక ప్రణాళికతో ముందుకు సాగవచ్చు. ఈరోజు విలాసాలు మరియు సౌకర్యాల పెరుగుదలను తెస్తుంది. అయితే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రత్యేకమైనదాన్ని సాధించే అవకాశం ఉండవచ్చు. ఆరోగ్యం పరంగా ఈ రోజు బాగుంటుంది మరియు మీరు మీ ఆహారపు అలవాట్లపై మంచి నియంత్రణను కలిగి ఉండాలి. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి అలాగే ఉంటుంది. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.